J10 టీవీకి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి పర్యవేక్షణలో మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు మరియు జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో జడ్చర్ల పోలీస్ పరిధిలో వరుస బస్సు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జడ్చర్ల పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 6 సభ్యులను ప్రొఫెషనల్ జోబు దొంగలు, బ్యాగు దొంగలను ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి భారీగా బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. మన జడ్చర్ల పట్టణంలోని బస్టాండ్లో 7వ తారీఖు రోజు, అంటే ఈ నెల 7వ తారీఖు రోజు ఒక దొంగతనం జరిగింది. బస్ ఎక్కి బస్సులో ఉన్న బంగారు వస్తువులు, ఒక లేడీ అంటే కంప్లైంట్ బస్ ఎక్కి బస్సులో ఉంటే ఆ బ్యాగ్ కట్ చేసి బంగారం దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. మళ్ళీ నిన్న అది 6 తులాలు పోయింది, అది 6 తులాలు. మళ్ళీ నిన్న కూడా ఒకటి బస్ స్టాండ్లో సేమ్ బస్ ఎక్కిన తర్వాత లేడీ బస్సు బ్యాగ్ కట్ చేసి బస్సులో ఉన్న బ్యాగ్ని కట్ చేసుకొని అందులో ఉన్న 3 తులాల బంగారం పోయింది. అంటే మొత్తం కలిపితే 10 తులాల దాకా బంగారం పోయింది మన దగ్గర. పోతే ఆ విషయంలో ఎస్పీ గారు, మేడం గారు ఆదేశాల మేరకు మన సిఐ గారు, ఎస్ఐ గారు, మల్లేష్ ఎస్ఐ గారు అందరూ ఈరోజు బస్టాండ్లో వెహికల్ చెక్ చేస్తుంటే, మన బ్రిడ్జి కింద, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక హర్యానాకు సంబంధించిన కియా కార్ రావడం జరిగింది. ఆ కియా కార్లో ఆపి చెక్ చేస్తే అందులో 6 మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు 6 హర్యానాకు చెందిన వాళ్ళు. ఇందులో వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం సందీప్ అని ఇంపార్టెంట్ ఇతను ముఠా నాయకుడు. ఈయన మీద ఒక 15 కేసులు దాకా ఉన్నాయి, పాత కేసులు. ఈయన కొంతమందిని, ఇంకా మిగతా 5గురిని తీసుకొని, ఒకటి అశోక్, ప్రవీణ్, రాజేష్, సునీల్ కుమార్, సచిన్, ఇదంటే కార్ డ్రైవర్, వీళ్ళంతా హర్యానాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా గ్యాంగ్గా ఏర్పడి బస్టాండ్లోకి వచ్చి కూర్చుంటారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ బస్టాండ్లలో బ్యాగులలో ఊకే ఎవరైతే వాల్యుబుల్ ఉంటే ఊకే టచ్ చేసుకుంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు బస్ ఎక్కగానే వాళ్ళ వెనకంగా బస్ ఎక్కి ఆ బ్యాగుని, వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, 2-3 అందరు కలిసి ఆమె దృష్టి మరల్చి ఆ బ్యాగుని కట్ చేసి బ్యాగులో ఉన్న బంగారం తీసుకొని కొద్దూరం పోయినాక దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు డైలీ వాళ్ళు చేసే పని అది. దాని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర 10 తులాల బంగారం, మన దగ్గర పోయిన బంగారం యాసిడ్ దొరికింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేసినాం. వాళ్ళ దగ్గర బంగారం 10 తులాల బంగారం ప్లస్ వాళ్ళ కియా కార్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కష్టపడి పనిచేసిన మా సిఐ గారు మరియు రాజేష్, మా మల్లేష్ ఎస్ఐ గారు, కానిస్టేబుల్ 2 విష్ణు అండ్ రాజు, వీళ్ళు కష్టపడి నరసింహరాజు వీళ్ళు కష్టపడి పనిచేసినందుకు ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళకు కూడా స్పెషల్గా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.